మన జీవితంలో ధైర్యం అనేది ఉండాలి. మన ధైర్యము దేవుడి వలన దొరుకుతుంది. ఆ ధైర్యము దేవుడు ఒక్కడే ఇవ్వగలడు. దేవుని ప్రియులారా, మనకు తెలిసిన వాక్యం ఏంటంటే, యెహోషువతో దేవుడు అంటాడు, నిన్ను విడవక ఎడబాయక ఉంటాను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుమంటాడు దేవుడు. అంటే దేవుడు విడిచిపెట్టేవాడు కాదు, ధైర్యం కూడా విడవంది కాదు. కనుక దేవుడు విడవనివాడు కనుక నీ ధైర్యం కూడా విడవందిగా ఉండాలి. నువ్వు దేవుడు విడిచిపెట్టేవాడు కాదు కాబట్టి మరి మనం ఎందుకు ధైర్యం విడిచిపెట్టాలి? ఆయన ఒక పక్కన మనతో ఉంటానంటున్నాడు, ఆయన మనతో నడుస్తానంటున్నాడు, ఆయన మన వెనకే ఉంటానంటున్నాడు, ఆయన అన్ని విషయాల్లో సహాయం చేస్తానంటున్నాడు. మరి అలాంటప్పుడు మనం కలిగి ఉన్న ధైర్యాన్ని ఎందుకు విడిచిపెట్టాలి? ఎందుకు వదిలేసుకోవాలి? దేవుడి ప్రియులారా, మనం గమనించినట్లయితే దేవుడు విడువనివాడు. మనం భయాన్ని వదిలిపెట్టి విడువని దేవుడు ఉన్నాడు కనుక ఒక విడువని ధైర్యం, మనం వదిలివేయని ధైర్యం మనకి దేవుడు ఇస్తున్నాడు. ఆ ధైర్యం మనలో వచ్చిన తర్వాత, ఆ ధైర్యం మనం పొందుకున్న తర్వాత, ఆ ధైర్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే మనసు మనకు ఉండదండి. ఎందుకంటే ఆ దేవుడి దగ్గర దొరికిన ఆ ధైర్యం చాలా గొప్పది. ఆ ధైర్యము ఇంకెవరు ఇవ్వలేదు. ఆ ధైర్యం ఇంకెక్కడ దొరకలేదు, ఎక్కడ దొరికేది కాదు. ఎందుకంటే చాలా విలువైన ధైర్యం అది. ఆ ధైర్యం కలిగిన వారు ఎంతో బలవంతులు అవుతారు. ఆ ధైర్యం కలిగిన వారికి ఎదురే ఉండదు. ఆ ధైర్యం కలిగిన వారికి ఏ అడ్డంకులు ఉండవండి. మీరు యెహోషువ జీవితం చూస్తే ఆ ధైర్యం కలిగి ఉన్న ఆ వ్యక్తి, ఏ ధైర్యము? విడువని ధైర్యం. అది వదిలిపెట్టే ధైర్యం కాదు. ఏది చిన్న సమస్య వస్తే, పెద్ద సమస్య వస్తే, లేకపోతే భయపెట్టేవి ఏమో వచ్చినా సరే, అవమానాలు వచ్చినా సరే, నిందలు వచ్చినా సరే, అది విడిచిపెట్టే ధైర్యం కాదండి. ఆ ధైర్యంతో ఎన్ని సమస్యలైనా సరే నేను ఎదుర్కోగలను. ఆ ధైర్యంతో ఎన్ని బాధలైనా సరే నేను నిలబడగలను. ఆ ధైర్యంతో నేను ఎన్నైనా జయించగలను అని ఒక విడువని ధైర్యంతో, బలమైన ధైర్యంతో యెహోషువ ముందుకెళ్ళడం మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని పిల్లలారా, నేను ఆ జీవితంలో దేవుని ధైర్యం కలిగి